హలో ఫ్రెండ్స్, హాయ్. ఈరోజు మన టాపిక్ మోటో G71 5G బ్యాక్ డోర్ ఎలా ఓపెన్ చేయాలా, కెమెరా గ్లాస్ ఎలా ఓపెన్ చేయాలా, బాడీ బ్యాక్ డోర్ బాడీ ఫ్రేమ్ వస్తుంది, అది ఎలా ఓపెన్ చేయాలా అన్నది మన టాపిక్. ఈ సింపుల్ టిప్స్లో మీకు చూపించేస్తాను చూడండి. ఫస్ట్ అయితే మనం రౌండ్గా అప్లై చేసుకోవాలా. గమ్ గ్లూ అనేది ఉంటుంది, రిమూవర్ అనేది, అది రౌండ్గా అప్లై చేసుకున్న తర్వాత నేను ఏ విధంగా అయితే తీస్తానో మీరు కూడా అదే విధంగా తీస్తే గనక మీకు సింపుల్గా ఈజీగా ఓపెన్ అయిపోతుంది. ఫస్ట్ స్లోగా ఓపెన్ చేసుకునేటట్టు మనం చూడాలా, లేదంటే బ్యాక్ డోర్కి వెనకాల స్టిక్కర్ లాగా ఒకటి వస్తుంది పెయింట్ అనేది, అది మనకు కలర్ అనేది షేడ్ అయిపోవడం జరుగుతుంది. తీసేటప్పుడు వెరీ కేర్ఫుల్గా చాలా జాగ్రత్తగా తీయండి. దేనికంటే బ్యాక్ డోర్ అనేది ప్లాస్టిక్ లాగా ఉంటుంది, దానికని పెయింట్ పోయే అవకాశం ఉంటుంది. అందుకని చెప్పి తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా తీయండి. చూడండి, కొంచెం కొంచెం ఓపెన్ అవుతుంది. చూడండి, చూసారా, నాకైతే కొంచెం ఒక సైడ్ ఓపెన్ అయింది. మీరు కూడా స్లోలీగా గమ్ కట్ అయ్యేటట్టు చిన్నగా నేను ఎలాగైతే తీస్తున్నానో మీరు కూడా అదే విధంగా తీయండి. మీకు కూడా ఈజీగా సింపుల్గా ఓపెన్ అయిపోతుంది. ఎక్కడైనా మీకు కొంచెం హార్డ్గా అనిపిస్తే అప్పుడు కొంచెం గమ్ గ్లూ ఏదైతే ఉంటుందో అది అప్లై చేసుకొని నేను ఏ విధంగా అయితే తీస్తున్నానో మీరు కూడా అదే విధంగా స్లోగా గమ్ కట్ చేసుకునేటట్టు తీస్తే ఈజీగా అనేది మీకు ఓపెన్ అయిపోతుంది. చూడండి, ఓపెన్ అయిపోయింది, చూసారా, బ్యాక్ డోర్ అయితే ఓపెన్ అయింది. దాని తర్వాత చాలా మందికి ప్రాబ్లం ఏదొస్తుందంటే మనకు బ్యాక్ డోర్ మీద ఫింగర్ ప్రింట్ ఉంది చూసారా, అది కొంచెం తీసేటప్పుడు కట్ అయిపోతుంది. కొంచెం ఎలాగంటే అలా తీయడం వల్ల ఆ స్ట్రిప్ ఏదైతే ఉంటుందో చూసారా, ఆ స్ట్రిప్ ఏదైతే ఉందో అది ఫింగర్ ప్రింట్ సెన్సారు, అది కట్ అయిపోవడం జరుగుతుంది. కట్ అయిపోవడం వల్ల మనకేంటంటే ఫింగర్ అనేది వర్క్ చేయకుండా ఉంటుంది. అది మనకు ఇప్పుడు ఈ వీడియోలో ఏ విధంగా అది ఫింగర్ అనేది రిమూవ్ చేయాలనేది నేను చూపిస్తాను. ఫస్ట్ అయితే ఓపెన్ చేసుకోండి, ఆల్ స్క్రూస్ ఓపెన్ చేసుకోండి, ప్రతి స్క్రూ ఓపెన్ చేయండి, లేదంటే బ్యాక్ బాడీ ఏదైతే ఉందో అది ఓపెన్ కాదనమాట. ఈ వీడియోలో మీకు ఎన్ని స్క్రూస్ ఉంటాయి, స్క్రూస్ ఎక్కడెక్కడ ఉంటాయి, మనం ఎలా తీయాలా అనేది మీకు సింపుల్గా చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే మనం ఎన్ని స్క్రూస్ ఉన్నాయో అన్ని స్క్రూస్ అనేది ఓపెన్ చేసుకోవాలా. మోటో అనేది కొంచెం క్రిటికల్గా ఉంటుంది ఓపెన్ చేయాలంటే. మొబైల్ అంటే ఇది కూడా కొంచెం క్రిటికల్గానే ఉంటుంది. దేనికంటే దీనికి చాలా స్క్రూస్ వస్తాయి అన్నమాట. అందుకని చెప్పి కొంచెం వీడియో లెంతీగా కూడా ఉండొచ్చు. అయినా సరే మీరు కొంచెం ఓపిక చేసుకొని వీడియో ఫుల్గా చూడండి. అంటే ఒక మోటోకి ఎక్కడెక్కడ స్క్రూస్ వస్తాయి, ఈ మోడల్కి ఎక్కడెక్కడ మనం ఓపెన్ చేయాలా అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. అర్థమైన తర్వాత మీరు సింపుల్గా ఓపెన్ చేయగలుగుతారనమాట. ఒకవేళ మీ దగ్గర మొబైల్ ఉన్నా, లేకపోతే మీ దగ్గర ఏమైనా సర్వీస్కి వచ్చినా మీకు తీయడానికి ఈజీగా ఉంటుంది. చూడండి, కింద అయితే స్క్రూస్ అన్ని ఓపెన్ అయ్యాయి. ఒకసారి మనం చూద్దాము బాడీ ఓపెన్ అవుతుందా. దాని తర్వాత ఫస్ట్ సిమ్ ట్రే ఒకటి ఉంటుంది, అది రిమూవ్ చేసుకోండి. సిమ్ ట్రే తీసుకున్న తర్వాత మనం నెక్స్ట్ స్టెప్ చూద్దాము. చూడండి, సిమ్ ట్రే ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి బాడీ చూద్దాము, రిమూవ్ అవుతుందా లేదా అనేది, ఓపెన్ అవుతుందా లేదా అనేది. ఒక సైడ్ అయితే ఓపెన్ అయింది. కింద కూడా తీస్తున్నాను. కింద అయితే కొంచెం హార్డ్గా ఉంది, అంటే రావట్లేదు అండి. కింద కొంచెం టైట్గా ఉంది. ఒకసారి మనం చూద్దాము. ఎక్కడో స్క్రూ ఏదో మిస్ అయినట్టుంది. ఒకసారి మీకు చూపిస్తాను. ఓపెన్ కూడా కావట్లేదు. సైడ్లో అయితే ఓపెన్ అవుతుంది, కింద అయితే కొంచెం హార్డ్గా ఉంది, ఏదో మిస్ అయినట్టుంది. ఒకసారి చూద్దాం. బ్యాక్ డోర్ తీసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా తీయండి ఫ్రెండ్స్. దేనికంటే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అక్కడే ఉంటుంది కాబట్టి కొంచెం కేర్ఫుల్గా స్క్రూస్ తీసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తీస్తూ ఉండండి. కెమెరా గ్లాస్ ఇప్పుడు ఎలా ఓపెన్ చేయాలనేది చూపిస్తాను. కెమెరా గ్లాస్ కింద గ్లూ అనేది ఉంటుంది, అది కొంచెం కట్ చేసుకునేటట్టు నేను ఏ విధంగా అయితే తీస్తున్నానో మీరు కూడా అదే విధంగా తీయండి, ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, ఈ విధంగా అయితే మీకు ఉంటుంది కెమెరా గ్లాస్ అనేది. చూడండి,
మోటోకి ఇలా ఉంటుంది కెమెరా గ్లాసు ఈ మోడల్కి. చూడండి ఇక్కడ కూడా స్క్రూస్ ఇచ్చారు చూసారా, దానివల్ల మనకు కొంచెం హార్డ్గా ఉంది, టైట్గా ఉంది ఫ్రేమ్ బాడీ. ఫస్ట్ స్క్రూస్ అయితే ఓపెన్ చేద్దాము. 2 స్క్రూస్ ఉన్నాయి, అక్కడ కూడా కెమెరా గ్లాస్ కింద ఉంది. ఎప్పుడైనా మీరు ఓపెన్ చేసేటప్పుడు ఈ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి. కెమెరా గ్లాస్ కింద కూడా దీనికి ఈ మోడల్కి 2 స్క్రూస్ వస్తాయి అన్నమాట. పైన అయితే ఓపెన్ అయింది బాడీ కూడా, కింద ఓపెన్ కావట్లేదు. చూడండి సైడ్లో కూడా ఓపెన్ అయిపోయింది, పైన కూడా ఓపెన్ అయింది. చూసారా పైన కూడా ఓపెన్ అయిపోయింది. కింద సైడ్ మాత్రం కొంచెం హార్డ్గా ఉంది, ఏదో సంథింగ్. అక్కడ కూడా ఒక స్క్రూ, ఏదైనా స్క్రూస్ ఉండొచ్చు. చూద్దాము, స్టిక్కర్ తీసి చూద్దాము. చూసారా ఆ స్క్రూస్ కూడా ఓపెన్ చేసుకోవాలా. చూడండి కింద సైడు స్పీకర్ దగ్గర పైన ఒక బ్లాక్ లేయర్ వచ్చి, లేయర్ కింద స్క్రూస్ ఉన్నాయి. చూడండి ఇక్కడ కూడా ఒక స్క్రూ ఉంది, అది కూడా తీసేద్దాం. తీసేసాను. ఇప్పుడు చూద్దాం వస్తుందా రాదా అనేది. చూడండి ఓకే వచ్చేసింది. టోటల్గా ఫైనల్లీ మనకు ఓపెన్ అయిపోయింది. అది ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనమాట. ఫస్ట్ బాడీ పైకి లేపుకొని దాని తర్వాత ఫింగర్ ప్రింట్ స్ట్రిప్ ఏదైతే ఉంటుందో అది రిమూవ్ చేసుకోండి. అలా చేసుకుంటే మనకు బాడీ అనేది ఈజీగా ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. ఓవరాల్గా టోటల్గా ఫైనల్లీ ఓపెన్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.